హాయ్ అందరికి. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఈరోజు అప్పుల గురించి మాట్లాడుకుందాం. మన ఫ్యామిలీ మెంబర్స్ రొటీన్గా అప్పులు చేస్తూనే ఉండరు. సో అప్పులు, మా మమ్మీ అప్పు చేసింది, మా నాన్న అప్పు చేసిందని చాలా మంది బాధపడతా ఉండరు. యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఒకటే, మామ మన గురించి అప్పు చేస్తారు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లో అప్పులు చేస్తా ఉంటారు, కడతా ఉంటారు. నాన్నైనా మీ అమ్మాయినా నీ కోసం చేసారు, నీ భవిష్యత్తు కోసం చేసారు అప్పు. సో ఆ అప్పు తీర్చే బాధ్యత నీదే మామ. మంచి జాబ్ కొట్టు, మంచిగా సంపాదించు, అప్పు మొత్తం కట్టేసాయి. సో ఎట్లా కట్టాలో డిజైన్ చేసుకోబోయి ఒక మ్యాప్ వేసుకో, ఒక రూట్ మ్యాప్. సో ఇది కట్టుకోవాలి, ఈ నెల ఇది కట్టుకోవాలి, ఈ నెల ఇది కట్టుకోవాలని మ్యాప్ వేసుకో, కట్టుకో. అప్పులు తీర్చే రోజు వస్తుంది. నువ్వు కడుతావు, నాకు తెలుసు. వాళ్ళ బాధ కొంచెమైనా తీరుతుంది. అప్పుడు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళ మా ఊర్లో చెప్పుకుంటాడు, నా కొడుకు నా అప్పు మొత్తం కట్టేసినని ఎవరికైనా చెప్పిన రోజు మంచి సంతోషం ఉంటుంది నీకు కూడా. సో వీలైన తర్వాత అప్పులు తీర్చే మామ. తల్లిదండ్రులు మన కోసం అప్పు చేస్తారు, చదువుల కోసం బయట పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంటికాడ బాధపడతా ఉంటారు. అప్పులు వచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తారు. సో అట్లాంటివి కూడా జరుగుతాయి. ఇంటి మీదకి వస్తూ ఉంటారు, అప్పులు తీసుకున్నారు ఇస్తలేరు అని ఇంటి మీదకి కూడా వస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే మా, వీలైన త్వరగా జాబ్ తెచ్చుకొని మంచిగా సంపాదించి అప్పులన్నీ క్లియర్ చేసుకో, మంచిగా బతకండి. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్. నేను మీ సాయి.